హాయ్ అండి. ఎన్నో రకాల ఎగ్గు కర్రీలు తిని ఉంటారు, కానీ ఈరోజు నేను చూపించే ఎగ్గు కర్రీ మాత్రం ఎప్పుడు తినకపోయి ఉంటారండి. కంపల్సరీ ట్రై చేయండి. ట్రై చేశాక ఎంత మంచి రెసిపీ చూపించానని మీరు నన్ను మెచ్చుకుంటారండి. అంత బాగుంటుంది రెసిపీ. అయితే ఎలా చేయాలో చూద్దామండి. చిక్కటి గ్రేవీతో సూపర్ ఉంటుంది. మిక్సీ జార్లో వెల్లుల్లి రెబ్బలు, ఒక 2 టమాటాలు, కొత్తిమీర, పుదీనా వేసి ఇలా మిక్స్ చేసి పెట్టుకోవాలండి పేస్టు. కడాయిలో నూనె వేసి జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్టు ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్నవి ఈ పేస్ట్ని వేసేసి కొంచెం నీళ్ళు పోసి అందులోనే పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా ఇంతేనండి. అసలు ఈ పేస్ట్ వేయడం వల్ల ఈ కర్రీ ఎంత చేంజ్ అవుతుందంటే అంత టేస్ట్ ఉంటుందండి. ఉడకబెట్టిన ఎగ్స్ వేసేసి 2 సైడ్స్ తిప్పుకొని కొంచెం కొత్తిమీర చల్లుకొని దించేసుకుంటే కర్రీ మాత్రం వేరే లెవెల్ ఉంటుందండి. కంపల్సరీ ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.